అండ్ ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదా మీకు? అంటే తెలుగు అమ్మాయిలు అలా కనిపించడం అనేది ఒక టాబు లిటరల్లీ చెప్పాలంటే. దట్టు టీవీలో కనిపించడం అంటే రకరకాల పేర్లు ఇవన్నీ వస్తుంటాయి. మీకు బాగా క్లోజ్ గా ఉండే ఎవరైనా ఎలా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ ఒక కొన్నాళ్ళు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివిటీ అనేది నా లైఫ్ నుంచి తీసేస్తా. ఇఫ్ ఎనీబడి ఈస్ నెగటివ్ టువర్డ్స్ మీ పక్కన పడేస్తా. ఓన్లీ పాజిటివ్ గా ఉన్న వాళ్ళని నా లైఫ్ లో నేను పెట్టుకుంటున్నాను. సో అలా ఇట్స్ ఓన్లీ మై ఫ్యామిలీ అండి విచ్ మ్యాటర్స్ టు మీ. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇమ్మెటీరియల్. అంతే. టీవీలో స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు 100 మంది 100 అంటారు. మీరు రేపు మీకు పేరు వస్తే అందరూ పట్టించుకుంటారు, రేపు పేరు లేకపోతే ఎవరు పట్టించుకోరు. పూర్తిగా వేదాంతం వచ్చేసింది. ఎలా ఎక్స్పీరియన్స్ అండి, ఎక్స్పీరియన్స్. ప్రస్థానం ఎప్పుడు చేశాను, ఆల్మోస్ట్ 10+ years అవుతుంది ఇండస్ట్రీలో. సో ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఐ హావ్ సీన్ అ లిటిల్ బిట్ ఆఫ్ సక్సెస్ నౌ. సో అన్ని చూడలేదులే, కానీ ఐఎమ్ లెర్నింగ్ స్లోలీ. ఇప్పుడు కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి, డిసిజన్ మేకింగ్ రాంగ్ ఉంటాయి, కొన్ని మొహమాటం కోసం చేయాల్సింది వస్తుంది, చేస్తాం ఇవన్నీ. బట్ దాట్స్ ఓకే, దట్స్ లైఫ్ కదా. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఇట్స్ ఓకే. కింద పడతాం మళ్ళీ లేస్తాం, ఏముంది, ఇట్స్ లైఫ్. అన్ని అంత పర్ఫెక్ట్ గా ఉంటే బాగుండదు, ఎక్సైట్మెంట్ ఉండదు లైఫ్ లో, ఎక్సైట్మెంట్ ఉండదు. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్ కి, షాప్స్ ఓపెనింగ్స్ వీటికి వెళ్తారు కదా, అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్? కానీ ఇబ్బంది పడే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే ఫ్యాన్ ఫాలోయింగ్, నా వెల్ విషర్స్ అందరూ అక్కడ వస్తారండి, అందరూ వస్తారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇబ్బంది పరంగా ఏమున్నదండి. ఇప్పుడు వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది మమ్మల్ని చూడడానికి. అంటే రియల్ లైఫ్ కి స్క్రీన్ లైఫ్ కి వాళ్ళు మనల్ని ఫేస్ టు ఫేస్ చూసేటప్పటికి వాళ్ళు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు, కానీ బట్ ఐ గెట్ కాంప్లిమెంటెడ్. సో అది బాగుంటది, బికాస్ పీపుల్ ఆర్ లైక్ స్క్రీన్ కన్నా మీరు బయట బాగా కనిపిస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది యాక్చువల్లీ, వీళ్ళు బయట ఎలా ఉంటారు. సో అది చెప్తే ఇంకా నేను ఇంకా మీ ఇష్టం, ఇంకా సెల్ఫీలు దిగుతారు, ఓకే దిగండి, నో ప్రాబ్లం. ఆ చిన్న బిస్కెట్ నాకు వేసేస్తే చాలు, ఇంకా 1.5 గంట కూడా నుంచుని ఫోటోలు దిగుతుంటాను వాళ్ళతో. సో ఐ మీన్ అసలు ఇంత కష్టపడేది ఇన్ని సంవత్సరాలు, ఆ పేషెన్స్ తో నేను నా గోల్ టువర్డ్స్ వర్క్ చేశాను. దేనికోసం అండి? ఈ వెల్ విషర్స్ అని ఫ్యాన్ బేస్ కోసమే. ఇప్పుడు నాకు వచ్చిందంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళతో. ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ ప్లెజర్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ మై షాప్ ఓపెనింగ్స్. ఓకే. అండ్ మీ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంటుంది, అంటే మీ ఫిజిక్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా. సో ఎవరు దాని వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరండి, మీరే. ఇట్స్ జస్ట్ me and my awesome bunch of designers who work with me. Really I really touch wood cheppali, I'm blessed andi, because in a way I have a lot of designers who work with me, right from Mugdha to Teja Sarees to Rekha's Couture to Meghna Yelmanchili. So ivan chaala mandi designers andi nato work chestunnaru, and they are open to experiment with me, and I'm always open for experiment. Ippudu Guntur Talkies lanti experimental cinema